కల్పించాలి. ఎందుకంటే కేసు అయినట్టు వీరు నోటి మాటలతో చెప్పకుండా మాకు ఆన్లైన్ ద్వారా మీరు నమోదు చేసినట్టయితే మాకు బాగుంటుంది తప్ప మాకు బిగ్ బాస్ 7 వచ్చిన విన్నర్ గా వచ్చినటువంటి మాకు ఎటువంటి సంతోషం లేదని చెప్పి ప్రశాంత్ తల్లిదండ్రులు కావచ్చు, రాజేష్ సంబంధించిన వారు కూడా చాలా వాపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అతను ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే 3 బృందాలుగా ఏర్పడి పోలీసులు అక్కడి నుంచి అంటే గజ్వేల్ సమీపంలో ఉన్నట్టు తన ఫోన్ ట్రేస్ చేస్తే గజ్వేల్ ఏరియాలో సిగ్నల్స్ చూపెడుతున్నాయన్న ఉద్దేశం కొద్దీ పోలీసులు 3 బృందాలుగా విడిపోయి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినారని చెప్తున్నారు. కానీ ఇంటి దగ్గర పరిస్థితి చూసుకున్నట్టయితే తల్లిదండ్రులు మాత్రం మా అతని స్నేహితులతోనే బయటికి వెళ్లారని చెప్పి తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. రాము రైట్. అయితే మహేష్, ప్రశాంత్కి సంబంధించినటువంటి ఆచూకీ కోసం మరోవైపు పోలీసులు గాలిస్తున్నారు. మరి ప్రశాంత్కి సంబంధించి ఏమైనా సమాచారం అంత ఉందా? ప్రశాంత్ ఎక్కడ ఉన్నట్టు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రశాంత్ని A1గా చేర్చారు పోలీసులు. అలాగే ప్రశాంత్ సోదరుడు మనోహర్కి సంబంధించి కూడా, ప్రశాంత్ ఫ్రెండ్ వినయ్కి సంబంధించి కూడా పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ కోసం పోలీసులు ఎలా గాలిస్తున్నారు, అలాగే వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏమైనా దొరుకుతుందా? అంటే ఇప్పటికే ఒక 4 పైన A1గా పల్లవి ప్రశాంత్ పై నమోదు చేయగా ఇంకా 3 పై కూడా ఈ కేసులు నమోదు చేసినట్టు పోలీసుల సమాచారం అయితే మనకు తెలుస్తుంది. మాకు బిగ్ బాస్ వచ్చిన సంతోషం మాకు లేదు. ఎందుకంటే ఎవరో దాడులు చేస్తే మా కొడుకుపై ఇటువంటి నిందలు మోపడం కరెక్ట్ కాదు అని చెప్పి తల్లిదండ్రులు వాపోతున్నారు. అంటే ప్రశాంత్ ఎక్కడున్నారు ఏందని చెప్పి మాకు ఇప్పటి వరకు తెలియదు. ప్రశాంత్ బయటికి వెళ్ళాడు, మిత్రులతో వెళ్ళారు తప్ప మరి పోలీసులు తీసుకువెళ్లారా, ఇటు మిత్రులు తీసుకువెళ్లారా అని చెప్పి ఇక తల్లిదండ్రులు కూడా అంతర్గతంగా వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. అదే ఉద్దేశం కొద్దీ నిన్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో వారు తల్లిదండ్రులు కలిసి మాకు ఎటువంటి ఆధారాలు చూపెట్టకుండా మా కొడుకుపై కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు చెప్పడం ఇది ఒక విడ్డూరంగా ఉంది. కాబట్టి మేము చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. ప్రశాంత్ ఎక్కడున్నాడు ఏంది అని చెప్పి మాకు కూడా నిన్నటి నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదు, మాకు ఫోన్లు కూడా కడవడం లేదని చెప్పి ఈ యొక్క ప్రశాంత్ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరుగుతుంది. రాము రైట్. అలాగే మహేష్, ప్రశాంత్ తన లాయర్ ద్వారా పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో దాదాపు 4-5 కూడా నిందితులుగా చేర్చిన పరిస్థితి. సో కేసు ఫైల్ అయినందున ఆన్లైన్లో కూడా చేయలేదంటూ ఆయన లాయర్ చెప్తున్న పరిస్థితి. ఆయన లాయర్ ద్వారా ప్రశాంత్ పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? అదే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే వాళ్ళు కేసులు నమోదు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలను కూడా మేము తప్పుపడుతున్నామని చెప్పి లాయర్ నిన్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మాకు ఆన్లైన్ ద్వారానైనా రిసిప్ట్ పంపిస్తే కేసు అయినట్టు మేము భావిస్తాం తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఈ వచ్చిన బిగ్ బాస్ సంతోషం కూడా మాకు లేదు. మీ ఆధారాలతో మాకు చూపెట్టినట్లయితేనే మేము పరిగణిస్తాం. ఎందుకంటే ఎవరో చేసిన తప్పులను మేము స్వీకరించడం ఏంటి, అక్కడ జరుగుతుంటే ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కాబట్టి అభిమానులను ఎవరిని కూడా ఆపే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి ప్రశాంత్కి సంబంధించిన వారు చేశారా, ఇంకా వేరే వారికి సంబంధించిన వారు చేశారా అని చెప్పి కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని చెప్పి ఈ యొక్క ప్రశాంత్ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఈ యొక్క అడ్వకేట్ రాజేష్ కుమార్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాము రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద మరోవైపు ప్రశాంత్ లాయర్ మాత్రం ప్రశాంత్ తల్లిదండ్రులతో కలిసి ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. ఫైల్ అయిన కేసులను ఎందుకు ఆన్లైన్లో నమోదు చేయలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రశాంత్ ఎక్కడికి పారిపోలేదంటూ ఆయన లాయర్ రాజేష్ కుమార్ చెప్తున్నారు. మొత్తం మీద 3 నెలల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రశాంత్కి బయట వ్యవహారాలకు ఎలాంటి సంబంధం లేదు, బయటకు కమ్యూనికేట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ అక్కడ జరిగిన అల్లర్లు గొడవలకు ప్రశాంత్కు ఆపాదించి ఆయన్ని బాధ్యునిగా చేయడం సబబు కాదంటూ ఆయన లాయర్ వాదిస్తున్నాడు. ఆయన లాయర్ ఏం మాట్లాడారో మరొకసారి చూద్దాం.